సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంచలనాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు విడుదలై 52 సంవత్సరాలు పూర్తయిందని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ, గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుధాస్వామి తెలిపారు. విశేషమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప నటుడు కృష్ణ అని పేర్కొన్నారు. స్కోప్ 70mm స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్ వంటి కొత్తదనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లెనిన్ సెంటర్లోని సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం వద్ద ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ, గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుధాస్వామి ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధాస్వామి కృష్ణ అభిమానులు, మహిళలు కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంచలనాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు విడుదలై 52 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. విశేషమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప నటుడు కృష్ణ అని పేర్కొన్నారు. స్కోప్ 70mm స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్ వంటి కొత్తదనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉన్న కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరికీ మే 31న అంకితం చేస్తున్నామని తెలిపారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ పార్కును అభివృద్ధి చేసేందుకు సంకల్పించారని చెప్పారు. పార్కుకు వచ్చే పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మే 1 నుంచి మే 31వ తేదీ వరకు విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించి పద్మాలయ సంస్థ ద్వారా నిర్మాణం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రం ఈ రోజుతో 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పార్కులో నిర్మాణం చేసినటువంటి కాంస్య విగ్రహం వద్ద కృష్ణ గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి జోహార్లు అర్పించి కృష్ణ గారి విగ్రహానికి పూలమాలను అలంకరించి మహిళా అభిమానులు జోహార్లు అర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు సంచలనాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు. అలాగే ఆయన విశేషమైనటువంటి టెక్నాలజీని తెలుగు చిత్ర పరిశ్రమకి కలరు, స్కోపు, 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ కొత్తదనాన్ని చిత్ర పరిశ్రమకి పరిచయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, భారతదేశం గర్వించదగ్గనటువంటి మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరికీ మే 31వ తారీఖున విగ్రహాన్ని అందరికీ అంకితం ఇస్తున్నాం. ఈ యొక్క విగ్రహాన్ని ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వారి ఆధ్వర్యంలో ఇంకా పార్కులు అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి సంకల్పం నిర్వహించారు. లక్ష్మీ ఫీలింగ్స్ బోస్ గారు, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు, అలాగే చండ్రల నియోజకవర్గ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు గారు సహకారం, ఎంపీ గారు కేశినేని శివనాథ్ సిన్ని గారు సహకారంతో ఇంకా ఈ పార్కులో వచ్చేటటువంటి పర్యాటకులకి వసతులు ఏర్పాటు చేయడానికి నిర్ణయించాము. మంచినీటి సదుపాయం ఇంకా అనేక రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడానికి పర్యాటకులందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు మేడే శుభాకాంక్షల సందర్భంగా మే 1 నుంచి మే 31 కృష్ణ గారి పుట్టినరోజు వరకు ఈ సెంటర్లో ఈ విగ్రహం వద్ద విశేషమైనటువంటి కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని నిర్వహించడానికి అభిమాన సంఘం తరఫున నిర్ణయించాము. ఇక్కడ ఈరోజు మహిళా అభిమానులు, కృష్ణ గారి మహిళా అభిమానులు ఇక్కడికి వచ్చేసి కృష్ణ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. మహిళలందరికీ కూడా ఇక్కడ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని మే 31 ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరికీ, మహేష్ బాబు అభిమానులకి, జయకృష్ణ అభిమానులందరికీ అంకితం చేస్తున్నాము. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ సిద్ధమైందని ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి వెల్లడించారు. సుమారు 50 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవుతో కొండల నుంచి కిందకు జాలువారేలా నిర్మించిన కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని స్పష్టం చేశారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.
నగరంలోని పున్నమిఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్ లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫాల్స్ ను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథి బబ్బూరి భూపాల్, ఎగ్జిబిషన్ ప్రొపరైటర్ జి మోహన్ రావు, ఎగ్జిబిషన్ మేనేజర్ పి కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రదర్శన మే 1వ తేదీ నుంచి జూన్ 17 వరకు కొనసాగుతుంది. కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100కు పైగా వాణిజ్య స్టాళ్లు ఉన్నాయని, జ్యువెలరీ, గాజులు, పాదరక్షలతో పాటు చిన్నారులు, పెద్దల కోసం వాటర్ బోట్, జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా వంటి అత్యాధునిక రైడ్లను అందుబాటులో ఉంచామన్నారు. సందర్శకుల కోసం నోరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, చాట్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుడ్ కోర్ట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. భద్రతా పరంగా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మరియు అగ్నిమాపక శాఖ అధికారుల సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలను సిద్ధం చేసినట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ నిర్వాహకులు వెల్లడించారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు కోరారు. దుబాయ్ వాటర్ ఫాల్స్తో విజయవాడ నగర ప్రజలకు ప్రత్యేక ఆకర్షణతో రకరకాల అమ్యూజ్మెంట్తో వివిధ ఫుడ్ ప్రొడక్ట్స్తో ఈ సమ్మర్ని అలహరించడానికి జీవన్ సాగర్ వారు ఈరోజు ఇక్కడ సమ్మర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అదే మీరు చూస్తున్నారు కదా, కొత్తదనం, అందరూ పిల్లలు ఎలాగా ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఈ సమ్మర్ ఎగ్జిబిషన్ అలహరిస్తుందని చెప్పి ఈ చల్లని వాతావరణంలో నదీ తీర ప్రాంతంలో అందరికీ ఈ సమ్మర్లో బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు బబ్బూలి భూపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన విజయవాడలో మొట్టమొదటిసారిగా పున్నమి ఘాట్ పక్కన ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో విజయవాడ ప్రజలందరూ, పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా మరి దాదాపు 200 అడుగుల్లో సుమారుగా 50 అడుగుల ఎత్తుల నుండి కొండ నుంచి కిందకు పడిగే ఓ జలపాతంలాగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ని మేము నిర్మించడం జరిగింది. ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కృత్రిమైనటువంటి ఒక జలపాతం అని చెప్పుకోవాలి. అదేవిధంగా విజయవాడ వేసవి సెలవుల్లో విజయవాడ ప్రజలందరికీ సేద తీరడానికి ఒక బబ్బూరి గ్రౌండ్స్ అనేది ఒక వేదిక అయింది. అదేవిధంగా విజయవాడ సందర్శకులను అలరించడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి యొక్క ఎగ్జిబిషన్ని మన బబ్బూరి గ్రౌండ్లో ఈ నెల మే 1వ తారీఖు నుండి అదేవిధంగా జూన్ 17వ తారీఖు వరకు ఈ యొక్క ప్రదర్శన నిర్వహించబడుతూ ఉంటుంది. విజయవాడ ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి మరి యొక్క ప్రదర్శనను వీక్షించి ఈ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్స్లో దాదాపుగా 100కు పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టాల్స్ ఉన్నాయి. అదేవిధంగా జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, చెప్పల్స్, అనేక రకమైనటువంటి స్టాల్స్ యొక్క ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, జైంట్ వీల్, కొలంబస్, సెలంబో, అదేవిధంగా చిల్డ్రన్ రైడ్స్, వాటర్ బోట్, టోరాటోరా, సెలంబో అనేటువంటి అమ్యూజ్మెంట్స్ రైడ్స్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి వారి ఫుడ్ కోర్ట్స్, శ్రీ విజయలక్ష్మి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ, పాపడ్ స్టాల్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, శ్రీ విజయలక్ష్మి చాట్ బండార్, అనేక విధమైనటువంటి ఫుడ్ కోర్ట్స్ ఒక బబ్బూరి గ్రౌండ్లో ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ ప్రజలందరూ ఈ యొక్క ఎగ్జిబిషన్కి వస్తారని ఆశిస్తున్నాం. ఇంకో మాట చెప్పాలంటే ఈ యొక్క ఎగ్జిబిషన్లో పూర్తి స్థాయి ఫైర్ ఎక్విప్మెంట్స్, పూర్తి స్థాయి దాదాపుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు ఏదన్నా సంఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనేలాగా కలెక్టర్ గారు కానివ్వండి, స్థానిక కమిషనర్ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ వరకు వారి సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, ఫైర్ ఎగ్జింటర్స్, ఫైర్ బకెట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అధినేతను మా హెడ్ ఆఫీసు గుంటూరు. ఈ బబ్బూరి గారు గ్రౌండ్లో భూపాల్ గారు మాకు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం మా గ్రౌండ్ వేయటం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా వేసిన సెట్టింగ్ వేయకుండా రకరకాల సెట్టింగ్స్, అంటే ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ వాటర్ ఫాల్ అనేది పెడతాం జరిగింది. వాటర్ ఫాల్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.
మన విజయవాడ ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఎన్నో ఎగ్జిబిషన్లు వస్తుంటాయి, కానీ ఇలాంటిది ఒక కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో చాలా కష్టాలకి ఓర్చుకొని ఈ వాటర్ ఫాల్ నిర్మించడం జరిగిందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సాయంకాలం ఎంటర్టైన్మెంట్ చేస్తారని కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్రమణల తొలగింపుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫుట్పాత్ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ అవాంతరాలు కలగడంతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఉదయాన్నే భారీగా మోహరించిన పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమణలు తొలగించడంతో చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు నాయకులు రంగప్రవేశం చేసి బాధితులతో కలిసి ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఏడాది 330 మంది యాత్రికులను అన్ని వసతులతో విజయవంతంగా హజ్ యాత్రకు పంపామని ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ రేష్మా పర్వీన్ తెలిపారు. వారందరికీ హజ్ యాత్రలో ఎలా ఉండాలో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని తెలిపారు. వీరి కోసం ఒక్కొక్కరికి 13,800 చొప్పున 24,42,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఆమె వివరించారు. వారి లగేజీ సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ లగేజీ మదీనా పంపిందని తెలిపారు. ముస్లింల పక్షపాతిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఫారూక్ హజ్ యాత్రపై ఇంత శ్రద్ధ వహిస్తే వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. వైసీపీ హయాంలో హౌస్ నిర్మిస్తామని ప్రకటించి ఏమీ చేయలేదని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని రేష్మా పర్వీన్ హితవు పలికారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఎస్ రేష్మా పర్వీన్. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. ఈ నెల 18, 19వ తేదీన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 333 మంది హజ్ యాత్రికులు హజ్కు వెళ్ళడం జరిగింది. వాళ్లకు ఈసారి ఏసీ హోటల్ దగ్గర నుంచి వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన వసతి, హజ్ క్యాంప్, తర్వాత వచ్చేసి అక్కడ హజ్లో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి భోజన వసతి కల్పించడం జరిగింది. వీళ్ళకందరికీ మన హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు అందరికీ ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మన మైనార్టీ ముస్లిం పక్షపాతి అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి గౌరవనీయులైన శ్రీ లోకేష్ అన్న గారు, మరియు మన మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, తర్వాత వచ్చేసి మన మైనార్టీ సలహాదారులు అయినటువంటి మన షరీఫ్ సాబ్ గారు, ప్రతి ఒక్కరూ కూడా హాజీలకు అసౌకర్యం కలగకుండా వాళ్ళని చూసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క హాజీకి చిన్న అసౌకర్యం కూడా కలగకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మేము మా చైర్మన్ గారు కానీ, మా మినిస్టర్ కానీ, మా చైర్మన్ కానీ, మా మెంబర్స్ అందరూ కూడా వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొని ఎంతో జాగ్రత్తగా వాళ్లకు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి వాళ్ళను సాగనంపి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళను పంపడం జరిగింది. అలా 18, 19వ తేదీకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. 19వ తేదీన 177 మంది హజ్ యాత్రికులు వెళ్ళిన హాజీలకు వాళ్ళ సామాను వచ్చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎయిర్పోర్ట్ లోనే ఉండడం జరిగింది. దానికి మేము ఎంతో చింతించినాము. తర్వాత వచ్చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన నారా లోకేష్ అన్న గారు కానీ, మన మినిస్టర్ కానీ, తర్వాత మన షరీఫ్ సాబ్ గారు కానీ, మా చైర్మన్ అందరూ కలిసి వాళ్ళ సామాను టైంకి పంపించాలని చెప్పేసి ఎయిర్లైన్స్ తో కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత మా చైర్మన్ కానీ, మా హజ్ కమిటీ మెంబర్లందరికీ కూడా మా మంత్రి గారు అక్కడ కోల్కతాకు పంపించి, ఇక్కడ నుంచి కంటైనర్లలో సామాన్లు అన్ని పంపించి, వాళ్ళ లగేజ్ పంపించి, మాకు కూడా కోల్కతాకు పంపించి, అక్కడ నుంచి ఆ సామాన్ మొత్తం వాళ్ళ లగేజ్ మదీనాకు పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళకి లగేజ్ చేరిన తర్వాత వాళ్ళతో మాట్లాడి అంతా చేసి వాళ్ళకి లగేజ్ అందింది
అన్న తర్వాత నుంచి అక్కడ కోల్కతా నుంచి మా మెంబర్లందరూ రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ గారు అందరూ కూడా అక్కడ సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ప్రయాణికులకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే, వాళ్ళకు అసౌకర్యం కలిగింది అని చెప్పేసి సౌదీ ఎయిర్లైన్స్ తో మాట్లాడి ఫ్లైయర్ డీల్ అనే ఫ్లైట్ ద్వారా తప్పిదం జరిగింది అనేసి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అని అక్కడితో మాట్లాడి వాళ్లకు ఈరోజు 24,42,000 రూపాయలు కాంపెన్సేషన్ వచ్చింది. ప్రతి ఒక్క హాజీకి 13,800 రూపాయలు ఒక్కొక్క హాజీకి హజ్ కమిటీ ద్వారా చెల్లించడం జరుగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.